మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఇంకా రిజర్వేషన్ ఖరారు కాకముందే మా కార్యకర్తలు కావచ్చు, మా నాయకులు కావచ్చు, కాంగ్రెస్ భవన్లో వారి యొక్క అభ్యర్థులను సమర్పించడం జరుగుతుంది. వాళ్ళు ఏ డివిజన్లలో పోటీ చేయాలనుకుంటున్నారో వారి వివరాలను 2 రోజులుగా నమోదు చేయడం జరుగుతుంది. దాదాపు 280 పైగా అప్లికేషన్ రావడం జరిగింది. రిజర్వేషన్ల తర్వాత పార్టీ అధిష్టానం వారి నిర్ణయం మేరకు అఫీషియల్గా పార్టీ ఆఫీస్ తరఫున ఒక ఫార్మాట్ రిలీజ్ చేస్తాం. దాన్ని వారి అధిష్టాన ఆదేశాల ప్రకారం ఏ విధంగా చేయాలో ఆ విధంగా అప్లికేషన్ తీసుకొని సరైన అభ్యర్థిని మేము ఆ డివిజన్ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేయర్ కావడం ఖచ్చితంగా జరుగుతున్న విషయం. అలాగే డిప్యూటీ మేయర్ కూడా కాంగ్రెస్ తరఫునే అవుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. దాదాపు ఒక్కొక్క డివిజన్లో మాకు 10కి పైగా అప్లికేషన్ రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేదన్న వారికి వారు ఒక్కసారి కన్వే చేసి చూసుకోగలరు. ఒక్కొక్క డివిజన్లో దాదాపు 10 పైన అప్లికేషన్ రావడం జరిగింది. తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో మాకు అభ్యర్థులని సెలెక్ట్ చేయడం చాలా టఫ్ కాంపిటీషన్గా ఉన్నది. ఇదంతా సర్వే ప్రకారం జరుగుతుంది. అన్ని డివిజన్లలో గ్రౌండ్ స్థాయిలలో సర్వే చేసి ఇప్పుడు వచ్చిన అప్లికేషన్లు అన్నింటినీ మేము సర్వే పంపుతున్నాం. ఆ సర్వేలో ఎవరు సరైన క్యాండిడేట్గా ఉంటారో వాళ్ళని నిర్ణయించి మేము పోటీలు నిలుస్తాం. 40 పైగా స్థానాలు సాధిస్తాం. కార్పొరేటర్ మేమే, డిప్యూటీ మేయర్ అన్ని కాంగ్రెస్కి ప్రవేశాలు రాబోతున్నాయి. మాకు పోటీ ఎక్కలేదు. వాళ్ళిద్దరు కమ్యూనల్ భావాలలో ఏ టీం బీ టీం వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. మేము అభివృద్ధి తీసి మేము అధికారంలో రాబోతున్నాం. నిజాం ప్రజలందరికీ మేము నిర్ణయించేదాన్ని మీ అభివృద్ధి చూడండి, కాంగ్రెస్ పార్టీ ఓటేయండి, అక్కడ పనిచేసే వారికి మీ స్థానం కల్పిస్తే మా తరఫున నాకు అధిష్టానం తరఫున కూడా ఇంకెక్కువ పనులు తీసుకొచ్చి క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేయడానికి కూడా మాకు కూడా అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. ఈ విధంగా రేపటి రోజు వరకు సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్ స్వీకరించడం జరుగుతుంది. తర్వాత రిజర్వేషన్ తర్వాత అఫీషియల్గా రిలీజ్ చేస్తాం. ఏ రోజైతే ఇంకా 3 సంవత్సరాలు మేము అధికారం ఉండబోతున్నాము, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, పెద్ద నాయకులు కావచ్చు ఏం చెప్తున్నారంటే మాది గవర్నమెంట్ లేదు, మేము ఏ రకంగా అభివృద్ధి చేయాలని మాట్లాడుతున్నారు. వాటి ప్రజలు కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది, అభివృద్ధి కూడా ఎవరితోనే జరుగుతున్నారు. ప్రతిపక్షాలు ఒప్పుకుంటున్నారు వాళ్ళ అధికారంలో లేవు, మొత్తం అభివృద్ధి కాదు. అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ చేస్తుందని వాళ్ళు చెప్పారు. కాబట్టి మీరు అభివృద్ధి ఉన్న అధికారంలో ఉన్న నాయకులకు ఓట్లేస్తే కాంగ్రెస్ పార్టీకి మీరు అవకాశం ఇస్తే అక్కడ మేము అభివృద్ధికి అన్ని రకాలుగా సహాయపడతాం. క్షేత్రస్థాయిలో నిధులు తీసుకొచ్చి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ మేము అభివృద్ధి చేసి చూపిస్తాం.